రీసెంట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లిస్ట్ తీస్తే అన్నీ కూడా యాక్షన్ బేస్డ్. అందుకే స్టార్ హీరోల మూడ్ మారుతోంది. మాస్ మాస్ మూవీస్ పక్కన పెట్టి యాక్షన్ డోస్ పెంచాలనుకుంటున్నారు. బిగ్ స్క్రీన్ పై రక్తపాతం జరగాలి అనుకుంటున్నారు. ఇందుకోసం తమిళ హీరో విక్రమ్ ఏకంగా ఒక రీమేక్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. త్వరలో యాక్షన్ హీరోగా తిరిగి వస్తానంటున్నాడు. విక్రమ్ అంటే ఒరిజినల్ స్టోరీస్ కు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు చియాన్ కూడా రీమేక్ మూవీలో నటించాలి అనుకుంటున్నాడు. ఆ సినిమా మరేదో కాదు, మాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోన్న మార్కో. కేవలం 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇందులో తెలుగు వెర్షన్ వసూళ్లు కూడా ఉన్నాయి. యాక్షన్ సినిమాలు వేరు, మార్కో లాంటి యాక్షన్ మూవీ వేరు. అందుకే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మార్కో గురించి అన్ని ఇండస్ట్రీస్ మాట్లాడుకుంటున్నాయి. మాలీవుడ్ తో పాటు టాలీవుడ్, బాలీవుడ్ లోనూ భారీ వసూళ్లను అందుకుంది మార్కో. ఇటీవల ఈ చిత్రాన్ని చూశారు విక్రమ్. మార్కో హీరోను అభినందించాడు. విక్రమ్ మార్కో మూవీ చూసినప్పటి నుంచి కోలీవుడ్ లో ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే మార్కోను విక్రమ్ తన స్టైల్లో రీమేక్ చేయాలనుకుంటున్నాడట. అందుకోసం రీమేక్ రైట్స్ సైతం కొనుగోలు చేశాడట. చాలా కాలం విక్రమ్ ఇలాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ సబ్జెక్టు కోసం కుదరడం లేదు. అందుకే మార్కోనే రీమేక్ చేయాలనుకుంటున్నాడు. విక్రమ్ మార్కోగా తిరిగొస్తే మాత్రం ఫ్యాన్స్ కు పండగే.